నిజామాబాద్ జిల్లాకు తెలంగాణలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ అన్నపూర్ణగా ఈ జిల్లా పేరుగాంచింది. 1952లో నిజామాబాద్ పేరుతో పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలుంటే నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా ఎప్పుడూ పాడి పంటలు, పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉండేది. ఇందూరు జిల్లాగా పిలువబడే ఈ జిల్లా నిజాం పాలనలో నిజామాబాద్ గా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక పంటలు పండించే జిల్లాగా నిజామాబాద్ కు పేరుంది. వరి, మొక్కజొన్న, పసుపు, ఎర్రజొన్న ఇక్కడి ప్రధాన పంటలు. ఈ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుగాంచింది. జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 100 మంది వరకు గల్ఫ్ లో ఉన్నారు. ఈ జిల్లాలో ఇప్పటికీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండతో పాటు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు లోక్సభ పరిధిలోకి వస్తాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు దీని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లన్నీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొదట్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యనే పోటీ ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందుంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు బలమైన కార్యకర్తలున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీడీపీ పూర్తిగా తన బలాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని అమాంతం పెంచుకుంది. టీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో పోటీ ఇవ్వగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. 3వ స్థానంలో బీజేపీ నిలుస్తుంది. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ 1,37,871 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై విజయం సాధించారు. 2009లో మరోసారి మధు యాష్కి గౌడ్ 60,390 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తాపై గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 2,96,504 ఓట్లు రాగా టీఆర్ఎస్ పార్టీకి 2,36,114 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 1,13,756 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 1,67,184 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్పై గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీకి 4,39,307 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ 2,72,123 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీకి 2,25,333 ఓట్లు వచ్చాయి. ఈసారి నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున మరోసారి కవిత పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె చేతిలో ఓడిపోయిన మధు యాష్కి మరోసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్ ఎంపీ డి శ్రీనివాస్ కుమారుడు అరవింద్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇక్కడి ఎర్రజొన్న రైతులు తమ పంటకు మద్దతు ధర కోసం ఏకంగా 1000 మంది నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యాలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్ ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 15,53,301 మంది ఓటర్లున్నారు. పురుషులు 7,38,577 మంది, మహిళలు 8,14,689 మంది, ఇతరులు 35 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. విజేతను నిర్ణయించేది కూడా వారే. మొదటి నుంచి తెరాసకి గట్టి పట్టున్న ఇక్కడ 2014లో నుంచి ఆ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. ఇటీవల గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవం రెడ్డి వంటి సీనియర్ నేత కూడా ఓడిపోవడంతో కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులు వెనకడుగేస్తున్నారు. ఇక రైతులు పోటీ చేయడం తప్పించి ఇక్కడ కవితకు పెద్దగా ప్రతికూలతలు లేవని చెప్పొచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.